హాయ్ అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని పెడుతున్నానండి. మా అబ్బాయికి అమ్మవారు పోసిందండి. అమ్మవారు పోసినప్పుడు ఇల్లంతా చక్కగా నీట్గా చేసుకోవాలండి. బండలన్నీ శుభ్రంగా తుడుచుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలండి. తర్వాత తలస్నానం చేసి శుభ్రంగా దేవుడికి దీపం పెట్టాలండి. కంపల్సరిగా తొందరగా అమ్మవారు చల్లబడాలంటే మనం ఇవన్నీ చేసుకోవాలండి. చూడండి, మంచం ఎంత యాపాకులు తీసుకొచ్చి చల్లానండి. శుభ్రంగా ఉతికిన దుప్పటేసి యాపాకులు చల్లానండి. వాళ్ళకి పెట్టాల్సిన తిండి కూడా అండి నేను రాగి ముద్ద చేశానండి. ఎంతసేపు ఉన్న జ్యూసులు, కొబ్బరి నీళ్ళు అవన్నీ తాగితే నీరసం వస్తుంది వాడికి. రాగి ముద్ద అనుకోండి కొంచెం ఆకలి ఆపుతుంది కదా కొంచెం టైం వరకు. అందుకని రాగి ముద్ద చేసి పెట్టానండి. దాంతోపాటు మా చిన్న అబ్బాయి నేను కూడా అదే తినేసాము. చూడండి, అప్పుడప్పుడు పుచ్చకాయ ముక్క, ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి పుచ్చకాయ ముక్క